హైదరాబాద్ లో ఓ మహిళ కిడ్నాప్ ను పోలీసులు ఛేదించారు. సూరారం పిఎస్ పరిధి సుందర్ నగర్ లో నివసిస్తున్న మాగంటి రాణి కిడ్నాప్ కు గురైంది. బాధితురాలి కూతురి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. సూరారం సుందర్ నగర్ కు చెందిన మాగంటి లక్ష్మణ్ అతడి భార్య రాణి కలిసి ఉస్మానియా యూనివర్సిటీ మాణిక్యనగర్ కు చెందిన పలువురు వద్ద నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో వీరంతా భారీగా డబ్బులిచ్చారు. అయితే ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని వారంతా నిలదీశారు. ఈ నేపథ్యంలో డబ్బు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పడంతో బాధితుల్లో కొంతమంది లక్ష్మణరావు ఇంటికి వెళ్లారు. తీరా అక్కడ అతడు లేకపోవడంతో అతడి భార్య రాణితో నమ్మకంగా మాట్లాడుతూ అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. తన తల్లిని బలవంతంగా ఎత్తుకెళ్లారంటూ మాగంటి లక్ష్మీ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును ఛేదించి మాణిక్యనగర్లో ఉన్న బాధితురాలిని విడిపించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు 5 ఉన్నారు. 2 మహిళలు మరియు ఒక మెన్ను. తర్వాత వారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక 2 ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ పేర్లు వచ్చేసి వెంకటేష్, తర్వాత యాదమ్మ, రేణుక, వీళ్ళతో పాటు వినోద్ కుమార్, కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నట్లుగా తెలిసింది. ఇందులో ఎవరైతే ప్రత్యక్షంగా ఈ కిడ్నాప్లో పాల్గొని వాళ్ళని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసుకొని పోయారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్